హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. రాజు ఒకలా ఉంటే సైనాధిపతి మరోలా ఉంటాడా? రాజుకు తగ్గట్టే ఉంటాడు కదా! అలానే జగన్ గారి దారిలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నడిచారా అంటే అవును అనేటువంటి సమాధానాలే మనకు వినపడుతున్నాయి. కారణం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్‌లో ఋషికొండ ప్యాలెస్‌ని ఎలా కట్టుకున్నారు అనేటువంటిది. కొండలు తవ్వేసి చెట్లను నరికేసి అక్కడున్న హరితా ప్యాలెస్‌ని కూల్చివేసి ఎకరాల భూమిని కబ్జా చేసేసి అద్భుతమైనటువంటి ప్యాలెస్‌ని 500,00,00,000 ప్రజాధనంతో తన నివాసం కోసం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు. మళ్ళీ అధికారంలోకొస్తే తానే ముఖ్యమంత్రి అవుతాను కాబట్టి అక్కడ ఉండొచ్చు, వైజాగ్‌లోనే ఉంటానని కూడా ప్రజలకు చెప్పాను కాబట్టి వైజాగ్‌లో ప్యాలెస్ కట్టుకున్నాడు. కానీ తను ఒకటి తెలిస్తే ప్రజలు మరొకలా తీర్పిచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేశారు. మరోసారి అధికారం ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీ నాయకులకు సంబంధించిన ఒక్కొక్క విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. రీసెంట్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి భూ కబ్జా ఒకటి బయటకొచ్చింది. కడప శివారులో రిజర్వ్ ఫారెస్ట్‌లో 42 ఎకరాల అటవీ భూమిని ఆక్యుపై చేసుకున్నారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఆక్యుపై చేసుకొని టేకు, నెరేడు ఇలాంటి మామిడి ఇలాంటి తోటలు పెంచుతున్నారట. పైగా విశాలమైనటువంటి గెస్ట్ హౌస్ కట్టుకున్నారట. అంటే అటవీ భూమిని ఆక్యుపై చేసుకొని అక్కడే వ్యాపారం చేసుకుంటూ అక్కడే పెద్ద గెస్ట్ హౌస్ని కట్టేసుకునే ప్రయత్నం చేశారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అదే అటవీ ప్రాంతంలో అటవీని నమ్ముకుని అక్కడే పుట్టినోళ్ళు ఉంటారు, అడవి పుత్రులు. వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకున్నారనుకోండి పొడి భూముల్ని, వాళ్ళ మీద పీడి అట్టు పెడతారు పోలీసులు, అటవీ పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వాళ్ళని వేధిస్తారు. అటవీ సంపదని అంటే ప్రధానంగా చింతపండునో లేదు టేకునో ఇంకా అటవీ సంపదని వాళ్ళు ఏదన్నా వాళ్ళ జీవనోపాధి కోసం ఉపయోగించుకున్నారనుకోండి వాళ్ళ మీద దారుణంగా ప్రవర్తిస్తారు ఫారెస్ట్ అధికారులు. మరి రాజకీయ నాయకులకి ఏమైనా చట్టాలు మినహాయింపుగా ఉంటాయా? సామాన్యుల విషయంలో అడవిలోనే పుట్టి అడవిలోనే పెరిగి అడవిని నమ్ముకున్నటువంటి వాళ్ళ విషయంలోనేమో వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు, వ్యవసాయం చేసుకునే హక్కు లేదు, అటవీ సంపదను ఉపయోగించుకునే హక్కు లేదు అని చెప్పుకునేటువంటి ఫారెస్ట్ అధికారులు ఈవెన్ తేనెను కూడా ముట్టుకోలేరు. పైన తేనె తీగలు పెట్టినటువంటి తేనెను కూడా అక్కడున్న అటవీ పుత్రులు అమ్ముకుంటారంటే ఒప్పుకోరు. ఫారెస్టు వాళ్ళు స్వాధీనంలో చేసుకుంటారు. అంటే తేనె తీగలు పెట్టిన తేనెను కూడా మాదే అనుకునేటువంటి ఫారెస్ట్ అధికారులు మరి అటవీ భూమిని 42 ఎకరాల పాటు కడప శివార్లో రిజర్వ్ ఫారెస్టులో ఆక్యుపై చేస్తుంటే నిద్రపోయారా గతంలో? ఇప్పుడు దానికి సమాధానం రావాల్సింది. ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాల్సింది. ఇలా కూటమి అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళ కబ్జాలు బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు సింహం నోట్లో తలబెట్టాడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనేది కూడా ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఎర్రచందనం దొంగల విషయంలో ఎలా ఉంటున్నారో, అక్రమ బియ్యం రవాణా చేసే వాళ్ళ విషయంలో ఎలా ఉంటున్నారో మనం వార్తలు చూస్తూ ఉన్నాం. తాట తీస్తున్నాడు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏం చేసే అవకాశం ఉంది? 42 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్యుపై చేసుకొని అక్కడ సొంతంగా చెట్లు పెంచుకుంటూ అక్కడే పెద్ద గెస్ట్ హౌస్ విశాలంగా కట్టుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? ఇప్పుడు అది సమాధానం రావాల్సిన ప్రశ్న. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోటి ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు సర్వే చేసి 42 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ భూమిని ఆక్రమించుకున్నారు అనేటువంటిది రిపోర్ట్లో పంపించారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. అంటే రెవెన్యూ సదస్సు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఎవరి భూమి కబ్జా గురైంది, ప్రభుత్వ భూమి ఏ మేరకు కబ్జా గురైంది, అటవీ భూమి, దేవాదాయ భూమి, శకం భూమి ఇవన్నీ ఏ మేరకు కబ్జాలయ్యాయో, ఎవరెవరు చేశారు, ఉండాల్సినటువంటి భూమి ఎంత, ఎవరి చేతుల్లో ఆ భూమి ఉంది అనేది తేల్చే పనిలో ఉంటారు. ఆ తేల్చే పనిలో భాగంగా ఆ విషయాలు బయటపడ్డట్టు తెలుస్తూ ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి నెంబర్ 1 అధినేత, ముఖ్యమంత్రి అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీకి నెంబర్ 2గా సకల శాఖ మంత్రిగా పేరొందారు ఆయన. సకల శాఖ మంత్రి అంటే ఆయనకి రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళంతా కలిసి పెట్టిన బిరుదు అది. అన్ని శాఖల పనులు ఆయనే చేస్తాడు.
సకల శాఖ మంత్రి అంటే అందరి శాఖల తరపున ఆయనే వివరణ ఇస్తాడు. అన్ని శాఖల్ని ఆయనే మెయింటైన్ చేస్తాడు. ఆయనే పెత్తనం. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ప్రభుత్వంలో పెత్తనం ఎవరిదన్నా ఉందంటే సీఎం సలహాదారిగా అఫీషియల్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిది. మళ్ళీ ఆయన సలహాలు చాలా కాస్ట్లీ అంట. కోట్లు కోట్లు వలుగుతాయంట ఆ సలహాలు. అంటే ఈ మాట కూడా ఎందుకు వచ్చిందంటే ఆయన సలహాల కోసం ఆయనకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బు అంత ఉంటుంది. ఎవడబ్బు సొమ్ము? జనం సొమ్ము కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత సొమ్ము ఏమి ఇవ్వడు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి సలహాలు కోసం అని చెప్పేసి ప్రజల ఖజానా నుంచి, ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి, ట్యాక్స్ పేయర్స్ కట్టే ట్యాక్స్ నుంచి, ప్రభుత్వానికి వచ్చిన డబ్బు నుంచి విస్తారిగా కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి కొమ్మరిస్తాడు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేయాల్సిన పని ఏంటి? ఎవరెవరి మీద కేసు పెట్టాలి, ఎవరెవరిని లోపలేయాలి, మళ్ళీ అధికారం రావాలంటే ఎవరెవరు నోళ్ళు మూపించాలి, ఎక్కడెక్కడ కబ్జాలో అవినీతో ఇంకోటో వ్యవహారాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కబెట్టాలి అనేటువంటిది మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూస్తారు అనేటువంటిది ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించిన మాట, పొలిటికల్ పరిశీలకులు భావించిన మాట. అందుకని అది నమ్మారు కాబట్టే జనం వైసీపీకి అధికారంతో దించడమే కాదు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు అనేది ఒక విశ్లేషణ. కానీ ఏది ఏమైనా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాజాన్ని చెప్పాలి. ఆయన సీనియర్ జర్నలిస్టు, వాళ్ళ నాన్న ఒక కమ్యూనిస్టు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చారు, ఒక మంచి జర్నలిస్టు అవకాశం నుంచి ఎదిగారు. అలాంటి ఈ వ్యక్తి ఈ భూ కబ్జా మీద నోరెప్పాలి. మరి మా నాయకుడు కబ్జా చేస్తే నేను మాత్రం చేయొద్దా? నేను మాత్రం బతకొద్దా? మా నాయకుడు ఒక్కడేనా? మేము కూడా కొద్దిగా బతకాలి కదా. మేము 100 ఎకరాలు ఇచ్చి కబ్జా చేశానా, 42 ఎకరాలే కదా అని బుకాయిస్తే చేయగలిగిందేం లేదు. అధికారం అంటే ప్రజల కోసం బతకాలి, ప్రజల ఆస్తులకి కస్టోడియన్గా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ అధికారం వస్తుంది. అదే అధికారం అనేది అంత ఈజీ కాదు. ఎంట్లో కొట్టాడు తప్ప, ప్రజలకు మెప్పిస్తే తప్ప అధికారం రాదు. వచ్చిన అధికారాన్ని ఎలా కాపాడుకోగలగాలి? ఒక రాజశేఖర రెడ్డి గారి సింపతి లెగసీ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి అధికారం అప్పచెప్తే ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేసి పడేస్తారా? తినేటానికి సిద్ధమవుతారా? ఫారెస్ట్ అంటే అది దేవుడిచ్చిన భూమి. చుట్టూ చెట్లు, పచ్చనిదనం. ఇలా అటవులు పెంచుకోవడం కోసం చెట్టు నరికేస్తున్నారు కదా అని ప్రభుత్వాలు హరితహారాలను పెట్టేసి చెట్లను నాటండి, నగరాలను కూడా అడవులు చేయండి, వీలైనన్ని చెట్లు నాటండి అని చెప్పేసి ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి, ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. అలాంటిది ఉన్న అటవీ భూమిని ఆక్యుపై చేసుకొని నరికేసి ఎంజాయ్ చేస్తారా? మీ విలాసాల కోసం ఉపయోగించుకుంటారా? ఫారెస్ట్ అధికారులు నిద్రపోతారా? చూస్తున్నట్టు పోతారా? అదే సామాన్యుని మీద అయితే ఉక్రోశాన్ని, ప్రక్రోశాన్ని, మీ ప్రతాపాన్ని చూపిస్తారా? పీడియాట్లు పెడతారా? జైలులో పెడతారా? బెయిల్ రాకుండా ఇబ్బందులు పెడతారా? పీడియాట్ అంటే పెద్ద పెద్ద రౌడీ షూటర్ల మీద, వరుసగా కేసులు నమోదైన వాళ్ళ మీద, పెద్ద పెద్ద నేరాలు చేసే వాళ్ళ మీద పెట్టే కేసుని అటవీ పోడు భూముల్ని సాగు చేసుకునే వాళ్ళ మీద పెడుతుంటారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద పీడియాట్ పెట్టరా? ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఎలా కూటమి ప్రభుత్వం కానీ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానీ సమాధానం చెప్పాలి దీనికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏ కేసులు పెడుతున్నారు? ఎందుకంటే మీ ప్రభుత్వమే, మీ అధికారులే డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా మీ ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు 42 ఎకరాల భూమిని, అది కూడా రిజర్వ్ ఫారెస్ట్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆక్యుపై చేసుకున్నారని చెప్తున్నటువంటి సమయంలో ఆయన మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది చూడాలి. ఎందుకంటే చాలా అనుమానం ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి సోషల్ మీడియా మొత్తం నేరాలకు కారణం, ఆయనే వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా పనిచేశారు. మరి ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు కదా అని అనుమానం. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నన్ను అరెస్ట్ చేస్తారా? చేస్తే ఎప్పుడు చేస్తారు? ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? ఎందుకంటే అటవీ చట్టాలు చాలా సీరియస్గా ఉంటాయి. అల్లాటప్ప గుండో సామాన్య ఎర్రచందనం స్మగ్లర్ల మీద, సామాన్య అక్రమ బియ్యం రవాణాదారుల మీద. ఎందుకంటే ఆ సామాన్య అనే పదం ఎందుకు వాడుతున్నానంటే
దాని వెనకాల ఒక అసామాన్యుడు ఉంటాడు. ఆ అసామాన్యుడి కోసం పనిచేస్తూ ఉంటారు ఈ సామాన్యులంట. వాళ్ళ మీద కూడా సామాన్యులైనప్పటికీ కూడా చేసేది నేరం కాబట్టి వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులే పెడతారు. మరి అలాంటిది ఒక పెద్ద నేరం అటవీ భూమిని ఆక్యుపై చేసుకొని సొంతానికి ఉపయోగించేసుకుంటూ అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకొని అక్కడ నిర్మాణాలే చేయొద్దు అసలు. అటవీ భూమిలో నిర్మాణాలే చేయొద్దు. వ్యవసాయమే చేయనిరు నిర్మాణాలు ఎక్కడ ఇంకా. గెస్ట్ హౌస్‌లు కట్టుకుంటారు గెస్ట్ హౌస్‌లు. మరి దానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందని చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతోంది. మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసింది చిన్న నేరం అయితే కాదు. నిజానికి ప్రభుత్వం డాక్యుమెంటెడ్‌గా ఈ ఎవిడెన్స్ గనుక పట్టుకొని ప్రూవ్ చేసుకోగలిగితే నిజంగా చేశాడు అన్నది గనక ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఆధారాలతో గనక రుజువు చేయగలిగితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాబోయే కాలంలో చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది చట్టరీత్యా అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి విషయం. మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది ఏంటి అనేది చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతోంది.